శుభోదయం. ప్రియమిత్రులారా, ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం పలుకుతూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమిత్రులారా, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయంలో ప్రతిదానికి సమయము కలదు అంటూ చాలా విషయాలు చెప్పాడు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దానిని పెరికివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, నవ్వుటకు, ఏడ్చుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు ఇత్యాది చాలా విషయాలు చెబుతూ ప్రతిదానికి ఒక సమయము కలదు అంటూ సమయమును గూర్చినటువంటి విషయాన్ని చెబుతాడు. 11వ వచనంలో 3వ అధ్యాయము ప్రసంగి గ్రంథంలో చెబుతున్నాడు కదా, దేని కాలమందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ప్రియమిత్రులారా, దేని కాలంలో అది జరుగునట్లుగా ఆయన నిర్ణయించాడు. ఇదంతా దేవుని శాశ్వతమైనటువంటి అనంత జ్ఞానమే సుమా. ఆ అనంత జ్ఞాని అయిన దేవుడు నీ జీవితంలో ఎప్పుడు ఏది జరగాలో అనాది కాలముననే ఆయన నిర్ణయించాడు. దేవుని యొక్క అనంత జ్ఞానాన్ని గూర్చి ఆలోచన చేస్తే మనం ఆశ్చర్యపడక తప్పదు. ఈ కనబడే దృశ్య అదృశ్య ప్రపంచం అనేది నిర్మాణము చేయబడక మునిపే, జగత్తు అందలి సమస్తాన్ని దేవుడు నిర్మించక మునిపే, జగతోత్పత్తికి పూర్వమే ఆయన నిర్ణయించాడు ఈరోజు జరగవలసిన వాటన్నిటినీ. దేవుని అనంత జ్ఞానమును బట్టి ఆయన సంకల్పించినవన్నీ ఆయన నిర్ణయించిన నిర్ణయ కాలంలో తప్పక జరిగి తీరవలసిందే. ప్రియమిత్రులారా, నీ జీవితంలో నీవెదురు చూస్తున్న సకల శుభాలకు కూడా తగిన సమయము అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ వాస్తవాన్ని గ్రహించాలి. తగిన కాలమందు ఆయన తన కార్యాన్ని త్వరపెడతాడు. ఈ కార్యమును త్వరపెట్టుదును అంటున్నాడు ప్రభువారు. తగిన సమయం రాగానే ఆయన జరిగించవలసిన కార్యాన్ని ఆయన త్వరపెడతాడు. దానిని ఎవరూ ఆపలేరు. ప్రియమిత్రులారా, నీ జీవితంలో సకల శుభములకు ఒక నిర్ణయ కాలాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. వాటిలో మరి ముఖ్యంగా, నేను ఒంటరి వాడను, నాకెవరూ లేరు, నేను అనాథను, నన్ను అర్థం చేసుకునేవారెవరూ లేరు అంటూ కుమిలిపోయేవారు కొందరు మనకు తారసిల్లుతూ ఉంటారు. ద్వీపములారా అని పిలుస్తున్నాడు ప్రభు. ద్వీపము అంటే చుట్టూ నీరు, మధ్యలో భూభాగము. అవునండి, తనను అర్థం చేసుకునే వ్యక్తులు, తన ఆలోచనలను గ్రహించేవారు ఎవరూ లేరు. అందుకని వారొక ద్వీపముగా మారిపోయారు. ఆ ద్వీపాలన్నిటినీ ప్రభు పిలుస్తున్నాడు. ద్వీపములా నీవు ఒంటరిగా ఉన్నావు కదూ, నీవు 1000 మంది అవుతావు. ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. ఆహా, ఎంత చక్కని వాగ్దానము! అందరూ ఉన్నా నీవు ఒంటరివాడుగానే బ్రతుకుతున్నావా? కానీ నీ ఒంటరితనాన్ని ప్రభు పటాపంచులు చేసి, ఎన్నికలేని నిన్ను బలమైన జనముగా చేసి, నిన్నొక ఘనుడుగా, ఘనమైన వ్యక్తిగా, భూజనాంగము చేత కీర్తింపబడే వ్యక్తిగా దేవుడు నిన్ను చేయబోతూ ఉన్నాడు. ఆ నిర్ణయకాలము సమీపిస్తుంది. దిగులు చెందక, దేవుని సమయంలో దేవుడు జరిగించే కార్యాన్ని బట్టి ప్రభును స్తుతిస్తూ, ఆయన అనంత జ్ఞానాన్ని బట్టి ఆనందిస్తూ ప్రభు సన్నిధిలో సంతోషంగా సాగిపో. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్.